ప్రముఖ కాలేజీలో డ్రగ్స్ అట. టీజీ న్యాప్కు దొరికిన విద్యార్థులు. హైదరాబాద్ పలు జిల్లాల్లో గుర్తింపు. బాసర ట్రిపుల్ ఐటీకి గంజాయి బెడద. నాందేడ్ నుంచి యథేచ్ఛగా సరఫరా. జాబితాలో గురునానక్, కల్నరీ, సిబిఐటి, ఇండస్, జోగిపేట, జేఎన్టీయు కాలేజీలట. ఈ కాలేజీలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయట. పట్టుబడ్డ వారిలో ఉస్మానియా వైద్యులు ఉన్నారట. చూసుకోరిగా వారిపైన చర్యలకు ఎంసీఐకి లేఖలు. టీజీ న్యాప్ చీఫ్ సందీప్ శాండిలియా. మరి ఎంతమంది లీడర్లు ఉన్నారు? లీడర్లు సినిమా స్టార్లు, మరి వాళ్ళు ఎందుకు దొరకరు? వాళ్ళు కూడా దొరకాలి కదా. మరి జోరా పబ్లో నలుగురికి పాజిటివ్ అట. గంజాయి కట్టడిలో భాగంగా పబ్లపైన నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్టు టీనాబ్ అధికారులు వెల్లడించారు. కేవ్ పబ్లో ఇటీవల జరిపిన దాడి కీలకమైందన్నారు. పబ్బుల్లో పనిచేసే డీజేలు, ఇతరులపైన నిరంతర నిఘా ఉంటుంది. తరచుగా పబ్బుల్లో తనిఖీలు ఉంటాయి. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ జోరా పబ్లో ఒక పార్టీకి హాజరైన 61 మందికి నార్కోటిక్స్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా తేలిందట. డ్రగ్స్ పరీక్షలకు తమకు ప్రత్యేక కిట్స్ అందాయని, వాటి వల్ల 5 నిమిషాల్లోనే ఫలితాలు వస్తున్నాయట. రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు డ్రగ్స్కు అడ్డాగా మారుతున్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వరుస దాడుల్లో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇకపైన కార్పొరేట్ ప్రముఖ స్కూళ్లలో కూడా డ్రగ్స్ను పసిగట్టే శునకాలతో తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ శాండిలే తెలిపారు. కొన్ని రోజులుగా టెక్నికల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇతర మార్గాల్లో సమాచారం సేకరించి పలు కాలేజీల్లో, పబ్బుల్లో, ఇతర ప్రాంతాల్లో తనిఖీ చేసినట్లు ఆయన వివరించారు. ఇంతకాలం డ్రగ్స్ దొరికిన కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టాం. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ వస్తున్నాం. టీజీ న్యాప్ ఏర్పాట ఏడాది కావస్తున్న కాలేజీ యాజమాన్యాల్లో దిద్దుబాటు చర్యలు లేకపోవడంతో వాటి పేర్లు బయట పెడుతున్నాం. ఏ కాలేజీలు? సింబయోసిస్ కాలేజీల్లో 25 మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందజేశామని సందీప్ శాండిలే వివరించారు. ఫస్ట్ ఏ కాలేజీలో అయితే డ్రగ్స్ ఉన్నాయో, దొరుకుతున్నాయో ఆ కాలేజీలో విద్యార్థులకు జాయిన్ చేయకండి. సింపుల్. పొరపాటున కూడా కాలేజీలో ముఖం చూడకండి. ఫస్ట్ సింబయోసిస్ కాలేజ్ అట. 25 మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారట. రెండో కాలేజ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్. వీడు కేటీఆర్ చాలా దగ్గర. మొత్తం యూనివర్సిటీ పేరు చెప్పి వేల మంది విద్యార్థులను నిండా ముంచేసిండు. 15 మంది విద్యార్థులు దొరికిరట. కుందన్బాగ్లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో 4గురట. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే సిబిఐటి, ఇందులో ఒక విద్యార్థికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందట. అండ్ బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో పట్టుబడ్డారట. అయితే ట్రిపుల్ ఐటీకి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్టుగా గుర్తించి ఆ లింకులు కట్ చేసిరట. జోగిపేట జేఎన్టీయులో 3 గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో చిక్కిరట. ఇండస్ స్కూల్ అట. ఇండస్ స్కూల్. సిబిఐటిలో ఈ సిగరెట్లను విక్రయిస్తున్న జాఫర్ మహమ్మద్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసిరట. ఇంతకాలం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజీల పేర్లు గోప్యంగా పెట్టాం అని ఆయన వెల్లడించారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో 6 వైద్యులు కూడా మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడ్డారట. వారిపైన తదుపరి చర్యల కోసం భారత వైద్య మండలి ఎంసీఐకి లేఖ రాసినట్లు టీజీ న్యాబ్ అధికారులు తెలిపారు. ఉస్మానియా డాక్టర్లట, 6 డాక్టర్లట, మరి ఎవరో మహానుభావులు. సో ఇట్లా కాలేజీల పేర్లు బయట పెట్టాలి. కాలేజీ ఎవరైతే నడుపుతున్నాడో వాడు ఓనర్ పేరు కూడా, ఫోటో కూడా పెట్టాలి. అప్పుడన్నా వాళ్ళకి సిగ్గొచ్చి, ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది దాన్ని ఏర్పాటు చేసి, ఇంతవరకు కాలేజీలు రెస్పాండ్ అవ్వకపోతే మరి ఏ ధైర్యంతో వీళ్ళు ఇది చేస్తున్నారు? మీరు చూడండి, ఈ రాష్ట్రంలో గాంజా దొరకని విలేజ్ ఏదన్నా ఉంటే చెప్పండి నాకు. ఈ గ్రామంలో గాంజా దొరకదని విలేజ్ ఏదన్నా ఉంటే చెప్పండి.